హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. దుర్గ వెంటనే చిరంజీవిని ఇరికించాలని ప్రయత్నం చేస్తుండగా ఇక విజయకు తెలిసి ఉగ్ర రూపంతో, అక్క ఏం చేస్తున్నావు? మళ్ళీ చిరును టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నావా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను ఊరుకోనక్క. ఏంటి విజయ, నీ భర్త కోసం నాకు వేలు చూపుతూ మాట్లాడుతున్నావా? అంటే ఈ సొంత అక్క కన్నా నీ భర్తే ముఖ్యమైపోయాడా? అక్క, ఏం మాట్లాడుతున్నావు? మా నన్నను యాక్సిడెంట్లో పొరపాటున చంపేశాడు. అది కావాలని చేశాడా? ఏదో పొరపాటున యాక్సిడెంట్ అయింది కదా, దానికి అంతలా పగ పెంచుకోవాల్సిన అవసరం ఏముందక్క? ఇప్పటి వరకు నాకు చిరు మీద కోపం ఉంది, అంతేకాని అన్న మీద పగ తీర్చుకుందామని ఎలా ఆలోచన వస్తుందక్క? ఇలాంటి కుట్రలు మానుకో. చూడవే, నువ్వు అన్నయ్య జ్ఞాపకాలను మర్చిపోయావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావే. నేను మర్చిపోలేదు కాబట్టి ఆ చిరు మీద ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తున్నానే. చూడక్క, అలాంటి పనులు మాత్రం చేయకక్క. ఏం చేస్తావే? ఏం చేస్తావే? నన్ను జైలుకు పంపిస్తావానే? అవునక్క, చిరుకి ఏదైనా ప్రమాదం జరగాలి, నిన్ను తప్పకుండా జైలుకు పంపిస్తాను. ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? వాడి ప్రేమలో పడి ఈ అక్కను జైలుకు పంపిస్తావా? చిరు మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసక్క. ఇన్ని రోజులు చూశాను కాబట్టి తెలుసు. నువ్వు తప్పు పడుతున్నావక్క. అలాంటి కుట్రలు మానుకో. జియా, నువ్వు వాడి ప్రేమలో పడ్డావని ఇప్పుడు అర్థమైందే. ఇక నీ మీద నమ్మకం పెట్టుకోకూడదని అర్థమైందే. ఇక నువ్వు నా చెల్లెలు కాదని నా మీద నీళ్లు పోసుకుంటాను. ఇక నువ్వు నాకు చనిపోయావే. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి నాతో మాట్లాడకే. అక్క, అలాంటి మాటలు మాట్లాడకు. దయచేసి ఇలాంటి కుట్రలు మానుకోమని చెప్తున్నాను. అబ్బబ్బబ్బా, అనేవన్నీ అనేసి ఇప్పుడు కుట్రలు మానుకో అని చెప్తున్నావా? అంటే అప్పుడు కూడా నువ్వు బాగానే నాటకాలు వేశావు. అంటే చిరు మీద ప్రేమతో ఇక ఈ ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఇక మామయ్య పరువు ప్రతిష్ట పోతుంది కదా, అందుకే ఇంట్లో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక నేను సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎన్నో నాటకాలాడావు. ఇప్పుడు అర్థమైందే. ఇంట్లో వాళ్ళ గురించి కాదు నువ్వు చేసేది, ఆ చిరు మీద ప్రేమతో చేస్తున్నావని అర్థమైంది. ఆ చిరు కన్నా పెద్ద కుట్రలు చేస్తున్నది నువ్వే విజయ. నువ్వు నా చెల్లెలు అని చెప్పుకోవడం సిగ్గనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కూడా నాలాగే వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటావనుకున్నాను. ఒక హంతకుడు ప్రేమలో పడతావని అనుకోలేదు. చూడక్క, ప్రతిసారి చిరును హంతకుడనకు. అన్నయ్యను పొరపాటున యాక్సిడెంట్ చేశాడు, కావాలని చేయలేదు. నోరు మూయవే. వాడొక హంతకుడు. ఏం చేస్తావే? ఇక్కడి నుంచి వెళ్ళు. చిరు తల్లికి కర్మకాండలు ఎలా చేస్తాడో నేను కూడా చూస్తాను అని అనేసరికి ఇక విజయ కోపంతో వేలెత్తి చూపుతూ, అక్క, నా జోలికి రా, ఊరుకుంటాను. నా భర్త జోలికొచ్చి కర్మకాండలకి ఏదైనా ప్రమాదం జరిపించాలని చూసావో వదిలిపెట్టనక్క. నీ బాగోతాలన్నీ మామయ్య గారికి చెప్పేస్తాను. ఇది విని దుర్గ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎంత కోపమో! తన తల్లి విషయంలో కర్మకాండలకు ప్రమాదం జరిపిస్తానని అనేసరికి ఎంత కోపంగా నా మీదికి ఎగబడతావా? వాడు నీకేదో మత్తు మందు పెట్టాడే, అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు. వాణ్ణి వదిలిపెట్టనే అనుకుంటూ వెళ్తుంటే ఇక విజయ కోపంతో, ఆగక్క, నువ్వు కనుక చిరుకు ఏదైనా జరగరాంది జరిగిందని తెలిసిందనుకో, ఇక అర్జున్ బావకు అన్ని విషయాలు చెప్తాను అని అనేసరికి ఇక దుర్గా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటే, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చెప్పుకో, ఏం చేస్తావు? మా అంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు, వెళ్ళిపోతాను. నా జీవితం నేను బ్రతుకుతాను. ఆయన అర్జున్తో ఉండడం కూడా ఇష్టం లేదు. ఇది విని విజయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.